హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మోక్న ప్రపంచం. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. అమ్మ స్టైల్లో చింత చిగురు పప్పు, నోరూరించి చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దామా మరి. అందరికీ తెలిసిన ఈజీ ప్రాసెసే అనుకుంటున్నాను నేనైతే. సో అందరికీ తెలుసు, బట్ అమ్మ స్టైల్లో ఎలా చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, సమ్మర్లో మాత్రమే దొరికి ఈ చింత చిగురు సూపర్గా ఉంటుంది. నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడే. సో చూద్దాం చింత చిగురుని అయితే ఎలా శుభ్రం చేసుకోవాలో, దాంతో ఎలా ఎలా పప్పు చేసుకోవాలో అనేది. సో అగోండి, దీనికి కొన్ని తొడిమెలను అయితే బాగా తీసుకోవాలి. కొంచెం టైం పట్టినా అవైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. సో తీసుకొని ఇలా వాటర్లో అయితే వేసుకొని బాగా కలుపుతూ 2 టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోవాలండి. ఎందుకో వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ సహాయంతో ఇలా 2 టైమ్స్ అయినా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పుని ఉడకపెట్టుకోవడానికి కుక్కర్లో ఆయిల్, అలాగే పసుపు, చిన్న గిన్నె నూనె, నీళ్ళు కూడా వేసి మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకొని, ఎందుకు గిన్నె పెట్టాను అని అంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే దానిలోకి వచ్చేస్తుందండి పప్పు పొంగకుండా. సో అలాగే ఇప్పుడు చింత చిగురిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాము. సో ఈ పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారా వాటర్ అనేది ఎలా పైకి వచ్చేసిందో. సో చింత చిగురిని ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకుందాం. ఈలోపు అలాగే తాలింపు గింజలు కూడా రెడీ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. సో మన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూద్దాం, పప్పుని పేస్ట్ చేసుకుందాం బాగా మెత్తగా. సో అలాగే ఇప్పుడు మనం చేసిన చింత చిగురు పప్పు పేస్ట్ని కూడా ఈ పప్పులో వేసేద్దాము. సో వేసేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కలిపేసి పక్కన పెట్టుకుందాం. సో రెడీ చేసుకున్న తాలింపు గింజలను అయితే వేసేసుకొని అది అలా ఫ్రై చేసుకొని, సో ఏదైతే మనం పప్పు మిశ్రమం ఉంది కదా, చింత చిగురు కలిపిన మిశ్రమం, అది కూడా ఈ తాలింపులోని వేసేసి ఉప్పు కారం సరిపోతే చూసుకొని ఒక 2 టైమ్స్ ఉంచుకొని కలుపుకొని దించేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చింత చిగురు పప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.